కొంతమంది 3 డేస్, కొంతమంది 5 డేస్, కొంతమంది 7 డేస్, కొంతమంది 9 డేస్ కూడా పెట్టుకున్నారు. కానీ మా దగ్గరకు వచ్చింటే కానీ మేము మ్యాక్సిమం అన్ని చోట్ల మాకు బందోబస్తు ఉంటాయి కాబట్టి మేము టైం తగ్గించాము, రోజులు తగ్గించేవాళ్ళం. అంటే కొద్దిగా 3 డేస్ 5 డేస్ అట్లా ఇచ్చేసేవాళ్ళము. ఆన్లైన్లో ఫ్రీ ఉంది కాబట్టి చేసుకుంటారు. నేనేమంటే చెప్పేది, ఈ సందర్భంగా ఎవరైనా కానీ ఏది మామూలు 1 గంట 2 గంటల కల్లా ఇక్కడ విగ్రహాన్ని మన ట్రాక్టర్లో లిఫ్ట్ చేసుకోవాలా. సాయంత్రం 5:30 6 కల్లా మనకి నిమజ్జనం అనేది కంప్లీట్ కావాలా. మీరు మధ్యాహ్నం లేటుగా మన విగ్రహాన్ని కదిలించి అక్కడ తీసుకుపోతే చీకటి పడి ఆడ అంతా తాగిన వాళ్ళు ఎక్కువ ఉండి, మళ్ళీ తర్వాత వృద్ధులు మహిళలు పిల్లలు ఎక్కువ ఉండి ఆ నీళ్ళలో ఏదైనా జరగడానికి జరుగుతే కదా ఏదైనా ప్రాణ నష్టం జరిగితే మనము మళ్ళీ తిరిగి తీసుకోరాగలం లేదు. కాబట్టి దాని మీద ఎవరైతే ఆ కమిటీ నిర్వాహకులు ఎవరైతే ఉంటారో వాళ్ళ అలసత్వం ఏదైనా కానీ కనపడుతుందంటే వీటి మీద తీవ్రమైన చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఇప్పుడు మండపం ఉంటుంది, దానికి ఎలక్ట్రిసిటీ వాళ్ళకు కూడా ప్రాపర్గా పర్మిషన్ తీసుకోవాలి, ప్రాపర్గా కనెక్షన్ ఇచ్చుకోవాలి. ఎందుకంటే గతంలో చాలా క్యాపిటల్స్ ఉంటాయి, మండపం కాలిపోవడం కానీ లేకపోతే కనుక ఎవరైనా మండలకు ప్రమాదాలు విగ్రహాలు పెట్టిన వాళ్ళు కానీ పండగ చేసేవాళ్ళు కానీ ఎవరు కూడా మన మండలానికి ఎటువంటి చెడ్డపేరు లేకుండా ప్రశాంతంగా హ్యాపీగా వినాయక చవితి పండగ అయిపోవాలా, నిమజ్జనాలు కూడా అయిపోవాలి. ఎవరు కూడా ఇచ్చేది పోకుండా నేను ముందు పోవాలా, నేను వెనకాల పోవాలా, నేను సాయంత్రం 6:30 5 గంటల వరకు ఇంకా విగ్రహాన్ని లేపడానికి లేదు ఏమి అని డ్రమ్స్ డ్యాన్సులు వేసుకొని ఒకరికొకరు పోటాపడి ఇచ్చి కూడా చేస్తుంది. మీ ఏదైనా కానీ దీంట్లో అలసత్వం ఎక్కువ ఇచ్చేది దాంట్లో చర్యలు ఉంటాయి. ఏమైనా సమస్యలు ఉంటే మాకు ఫోన్ చేయాలి.